ఈ హోటల్ వాడంతా హౌలాగాన్ని ఎక్కడా చూడలేదు. ఎవడైనా ఆనియన్స్ ఫస్ట్ సర్వ్ చేస్తాడు, ఈడేందో గానీ క్యారెట్లు తెచ్చిచ్చాడు. మార్కెట్ లో 1 kg క్యారెట్ కాస్ట్ 80 రూపీస్ పైన ఉంది. అండ్ ఆనియన్స్ కాస్ట్ 1 kg 20 రూపీస్ టు 30 రూపీస్ ఉంటుంది. ఈ పనికి మాలోడు క్యారెట్ సర్వ్ చేశాడు కానీ ఆనియన్స్ అడిగితే 10 రూపీస్ ఛార్జ్ అంట. మళ్ళీ ఎందుకు అని అడిగితే ఆ వెయిటర్ గాడికి ఆన్సరే లేదు. సరే 10 రూపీస్ కట్టి ఆనియన్స్ సారా అంటే అదేదో నల్లగా ఉండే ఆనియన్స్ తెచ్చాడు. వాటి మొహం చూస్తుంటేనే ఏదో తేడా కొట్టింది. తర్వాత 4 తిట్టి మళ్ళీ వెళ్ళి మంచి ఆనియన్స్ తారా అంటే అప్పుడు తెచ్చాడు. ఇంకా వీటితో నాకు ఎందుకులే అని చెప్పి మంచూరియా అయితే ఆర్డర్ చేశాను. తెచ్చి పెట్టంగానే ప్లేట్ లో ఎండిపోయింది. అది ఏందిరా నాయన నాకు ఈ కర్మ అనుకొని పిలిచి అడిగితే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఫ్రై చేసి ఫ్రెష్ గా తీసుకొచ్చాడు. అదేంటో గానీ ఇలాంటివన్నీ నాకేందుకు జరుగుతాయో తెలియట్లేదు. ఆ గోబీ మంచూరియా టేస్ట్ కూడా యావరేజ్ గానే ఉంది, అంతేం బాగాలేదు. ఈ అశోక్ నగర్ లో యూపీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది వచ్చి తింటా ఉంటారంట ఈ హోటల్లో. మంచి ఫుడ్ అయితేనే ప్రిఫర్ చేయండి, లేదంటే మీకు ఫ్యూచర్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ ఈ హోటల్ పాజిటివ్ పాయింట్స్ అంటారా, ఏం లేవు. నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆడు తెచ్చిన ఆనియన్స్ బాగాలేదు, మంచూరియా బాగాలేదు, దాని టేస్ట్ కూడా బాగాలేదు. సో ఫైనలీ ఈ హోటల్ మీద నా టేస్ట్ మీటర్ వచ్చేసి 20 ఇస్తున్నాను. అశోక్ నగర్ లో ఈ హోటల్ గురించి తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఎప్పుడైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నా ఒక్కడికే అలా అనిపించిందా లేదా మీకు కూడా అలానే అనిపించిందో తెలుసుకోవాలి. కాబట్టి ఫుడ్ మీద ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.